ఫ్రెండ్స్, ఇదివరకు మనము తోటకూరలో ఉన్న పోషక పదార్థాలు ఏమిటి అన్న విషయం గురించి మనం తెలుసుకున్నాము. ఆ వీడియోలోనే నేను మీకు చెప్పాను. మరొక వీడియోలో పోషక పదార్థాలు తొందరగా మన దేహానికి ఎలా చేరతాయి అనే విషయం మరొక వీడియోలో తెలియజేస్తానని మీకు తెలియజెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ చిన్న వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎంతో ముఖ్యమైన విషయాలు తోటకూర గురించి మనకి తెలుస్తాయి. అంటే తోటకూరలో ఉన్న పోషకాలు, ఔషధ గుణాలు మన దేహానికి, మన బాడీకి తొందరగా చేరాలంటే ఈ విధంగా చేసి చూడండి. మీరు తోటకూరని ఒట్టిది వండుకుంటాం కానీ, లేదా ఇగురు, ఫ్రై, తోటకూర పప్పు, రకరకాల కూరలు చేసుకుని తింటూ ఉంటాం. అయితే తోటకూరలోని ఔషధ గుణాలు మన దేహానికి తొందరగా ఎక్కువగా చేరాలి అంటే తోటకూర జ్యూస్ కానీ, తోటకూర చారు కానీ, తోటకూర కషాయం కానీ తాగితే పోషకాలు దేహానికి చక్కగా పడతాయి అని చెప్పేసి ఎన్నో పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మరి ఈ తోటకూర జ్యూస్తో కానీ, చారుతో కానీ, కషాయం కానీ రోజుకి 2 పూట్ల ఒక అర గ్లాసు చొప్పున తాగితే మొదట ఒక పావు గ్లాసు ట్రై చేసి చూడండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే తర్వాత కనీసం ఒక అర గ్లాసు దాకా తాగవచ్చు. మీకు ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే తాగకుండా వదిలేయండి. అయితే మరి ఇలా చేయటం వల్ల ఈ తోటకూర జ్యూసు కానీ, లేదా తోటకూర చారు కానీ, లేదా తోటకూర కషాయం కానీ తాగటం వల్ల మనము తొందరగా పొందే లబ్ధి ఏంటి, అంటే లాభం ఏంటి, లేదా మన దేహంలో జరిగే మార్పులు ఏంటి, లేదా మనం ఒంట్లో ఉండే ఏ జబ్బులు బయటికి పోతాయి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ఇది బహుళ ప్రయోజనకారి అని చెప్పవచ్చు అన్నమాట. విరోచనం సాఫీగా అవుతుంది ఇలా చేయటం వల్ల. మూత్రంలో మంట తగ్గుతుంది. జననాంగ సమస్యలు ఏమన్నా ఉంటే, లేదా జననాంగ నొప్పులతో బాధపడుతూ ఉంటే ఎవరైనా అవి కూడా తగ్గుతాయి అన్నమాట. తర్వాత వాతం తగ్గుతుంది. వాతంతో నొప్పులతో బాధపడుతూ ఉంటారు, వాతం నొప్పులు అంటారు, అవి కూడా పోతాయి అన్నమాట. అదేవిధంగా కీళ్ల నొప్పులు ఉధృతి తగ్గుద్ది అనమాట. కీళ్ల నొప్పులు పూర్తిగా పోతాయని నేను చెప్పట్లా, మీరు గమనించాలి ఫ్రెండ్స్. దాని యొక్క ఉధృతి తగ్గుద్ది అనమాట. అదేవిధంగా మొలలు అణిగిపోవటానికి సహాయపడుతుంది ఈ తోటకూర జ్యూసు లేదా తోటకూర కషాయం. అదేవిధంగా స్త్రీల యొక్క ఋతుస్రావంలో కలిగే ఇబ్బందుల్ని, అధిక రక్తస్రావాన్ని అధిగమిస్తుంది అని చెప్పవచ్చు అనమాట ఈ తోటకూర జ్యూసు కానీ లేదా కషాయం కానీ. శరీరంలోని మలినాలను బయటికి నెట్టివేసే గుణం ఈ తోటకూర జ్యూసులో ఉంది. అదేవిధంగా స్త్రీల తెల్లబట్ట సమస్యలను కూడా చాలా వరకు తగ్గిస్తుంది అని మనకు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే జననాంగాల ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుందన్నమాట. ఒకవేళ కొంతమందికి ఇలా తోటకూర కషాయం తాగలేము అనుకుంటే తోటకూర గింజల్లో కూడా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ గింజల్ని కొంచెం బెల్లం కలుపుకొని కానీ, లేదా ఒక స్పూను పంచదార వేసుకుని కానీ నవిలి తినేయచ్చు అనమాట. ఈ గింజల్ని ఇలా తిన్నా కూడా పైన చెప్పిన సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. అయితే మొదటగా చెప్పినట్టు జ్యూస్ అయితే ఒక పావు గ్లాసు తాగి ప్రయత్నం చేయండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే మాత్రమే తాగండి. జ్యూస్లో పంచదార కానీ, తేనె కానీ కలిపి తాగవచ్చు అనమాట. జ్యూస్లో కొంచెం ఉప్పు కలిపి తాగవచ్చు. అదే కషాయం కాసుకుని ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం తోటకూర వేర్లతో సహా కలుపుకొని కషాయం కాసుకుని దానికి కొంచెం తీపి కానీ, ఉప్పు కానీ మీ ఇష్టం ఏదైనా కలుపుకొని తాగొచ్చు. అదేవిధంగా జ్యూస్లో నిమ్మరసం కూడా కలుపుకొని తాగవచ్చు. పైన చెప్పినవన్నీ అందరూ తాగొచ్చు. అంటే జబ్బులు ఉన్నవాళ్ళు తాగొచ్చు, జబ్బులు లేని వాళ్ళు తాగొచ్చు. జబ్బులు ఉన్నవాళ్ళు తాగితే జబ్బులు బయటికి పోతాయి, జబ్బులు లేని వాళ్ళు తాగితే జబ్బులు ఎటువంటివి మన దరికి చేరవు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.